బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఫిర్యాదులను పరిష్కరించడానికి కలకత్తా హైకోర్టు జ్యుడిషియల్ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నికల సంఘం బెంగాల్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల తీరుతో విసిగిపోయినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈసీ, బెంగాల్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఓటర్ల సమస్యను పట్టించుకోవడం లేదని తెలిపింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఫిర్యాదులు పరిష్కరించడానికి కోల్కతా హైకోర్టు జ్యుడిషియల్ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుత డిస్టిక్ జడ్జిలతో పాటు రిటైర్డ్ డిస్టిక్ జడ్జిలను న్యాయాధికారులుగా నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. బెంగాల్లో తాజా పరిస్థితిపై స్టేటస్ నివేదికనివ్వాలని డీజీపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని టీఎంసీ నేతలు స్వాగతించారు. కావాలని ఈసీ నియమించిన ప్రత్యేక పరిశీలకులు చాలా మంది అర్హులైన ఓట్లను తొలగించారని ఆరోపించారు. This Supreme Court has created a history in the process of the revision, special revision of the electoral law. Now, earlier, ERO already cleared the cases, but the special role observers, they have stalled all cases. Few cases, number of cases have been stalled by them, and that is because of the direction of someone that has been stalled. Nearly 7.5 lakhs cases have not been disposed of, have been parked by them. Now the Supreme Court has directed that the decision which will be taken by the judicial officers appointed by the Calcutta High Court, who will decide whether the claim is correct or not, whether the document is correct or not. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను జ్యుడిషియల్ అధికారులు పరిశీలిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పరిశీలనకు గ్రేడ్ ఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.